మన ధర్మవరం పోతుకుంట 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా సత్యసాయి నగర్లో 2.5 సెంట్ అయితే ఇల్లు అయితే అమ్మకానికి వచ్చింది. ఇది మనకైతే పరమట వాకిలండి. ఇలా రాగానే మనకి ఎదురుగానే సింహద్వారం అయితే ఉంది. దాని పక్కన మనకి ఒక బాత్రూమ్ అయితే ఉంది, గెస్ట్ బాత్రూమ్ మాదిరి. అలాగే మనం లోపలికి వెళ్దాం రండి. ఇంట్లో అయితే ఇంతకుముందు మగ్గాలు అయితే ఉండేటివండి, అందుకని ఇప్పుడు అన్ని తీసేశారనమాట. ఒకవేళ మీరు మగ్గాలు ఇలాగే కంటిన్యూ చేసుకోవాలనుకున్నా కానీ ఇక్కడ మనకి 3 ఫేస్ మనకి కరెంట్ కూడా అవైలబుల్ గానే ఉందన్నమాట. మీరైతే కింద మగ్గాలకి పైన ఒక ఫ్యామిలీకి రూమ్ అయితే ఉంది. మనము పైన ఫ్యామిలీకి పెట్టుకొని కింద మగ్గాలు కూడా మనం పెట్టుకోవచ్చు. హాల్లోనే 2 కిటికీలు ఉన్నాయండి, ఆ సైడ్ ఒకటి మనకి ఈ సైడ్ ఒకటి అనమాట. గాలి వెలుతురు కూడా చాలా బాగా వస్తుంది ఇంట్లోకి. ఒకసారి అలాగే లోపలికి రండి. అలాగే మనం లోపలికి వచ్చామంటే గానీ ఇదైతే మనకి కిచెన్ మాదిరి అనమాట. మొత్తం కిచెన్ సెటప్. ఇలా గ్యాస్ బండ్ ఉంది, అలాగే మనకు పెట్టుకోవడానికి కబోర్డ్స్ కూడా ఉన్నాయి. చూసారు కదా, ఈ రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. అలాగే ఈ రూమ్ లోనే మనకి చిన్న దేవుని రూమ్ కూడా ఉంది. ఈ సైడ్ మనం బీరువాలు పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. ఒకసారి దేవుని రూమ్ కూడా చూద్దాం. దేవుని రూమ్ కూడా చాలా బాగుంది. అలాగే మనకి ఇలా కబోర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. కిచెన్ కూడా చాలా పెద్దగానే ఉంది. మనం స్టార్టింగ్ లో చూసాం కదండి, మనం ఎంట్రన్స్ అయితే వచ్చాం కదా, అది సింహద్వారము. అదైతే పరమట వాకిలి అనమాట. ఇది తూర్పు వాకిలి. ఒకవేళ మీరు ఇలా అయినా సరే మీరు వెళ్ళొచ్చు అనమాట. ఇలా చూసారా ఎంత బాగుందో. ఇలా మనకి గాలి వెలుతురు కానీ, లేకపోతే ఇలా మనకి వాషింగ్ ఏరియా, తర్వాత మనకి ఇక్కడ వాష్రూమ్ కూడా ఇక్కడే ఉందన్నమాట. చూడండి అలాగే ఎంత పెద్దగా ఉందో. కాంపౌండ్ కూడా చాలా బాగుంది. అలాగే మనకి వాటర్ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మనకి ఇలాగే సంపు కూడా ఇక్కడే ఉందన్నమాట. మనకి తూర్పు వాకిలి నుంచి ఇలా ఉత్తరానికి నడడానికి కూడా మనకి ఇలా దారి అయితే ఉందన్నమాట. అలాగే మనకి ఇక్కడ నుంచి అయినా సరే ఇలాగే వెళ్ళిపోవచ్చు అనుకున్నా సరే, ఇక్కడ నుంచి మనకి ఒక గేట్ మాదిరి పెట్టుకొని చాలా బాగుంటుంది. ఇలాగే మనకి హౌస్ లోకి వెళ్ళడానికి మనకి స్టెప్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఒకసారి చూద్దాం రండి. ఇలా మనం రాగానే ఫస్ట్ ఫ్లోర్ లో ఒకసారి మనం ఫ్యామిలీస్ ఉంటుంది పైన అని చెప్పాను కదా, అది ఈ రూమ్ అనమాట. మనకైతే ఇదైతే హాల్ అండి. చూడండి ఎంత బాగుందో, చాలా పెద్దగా కూడా ఉంది. మనకి దివానీ కానీ, సోఫాస్ కానీ, మనకి టీవీ సెటప్, మొత్తం కబోర్డ్స్ అన్ని చాలా బాగా అరేంజ్ చేశారనమాట. చాలా బాగుంటుంది. 2 సోఫాలు, ఒక దివాని మనకి ఈజీగా క్యారీ అవుతుంది. చాలా హాల్లో నుంచి లోపలికి రాగానే ఇలా మనకి బెడ్రూమ్ అనమాట. ఒకసారి బెడ్రూమ్ చూద్దాం రండి. ఇదైతే మనకి బెడ్రూమ్ అండి. ఈ రూమ్ లోనే మనకి అటాచ్ బాత్రూమ్ కూడా ఇక్కడే ఉంది. ఇది మనకి బాత్రూమ్. ఇలాగే మనకి హాల్లో నుంచి ఇలా కొద్దిగా లోపలికి రాగానే మనకి ఈ సైడే మనకి కిచెన్ అయితే వస్తుంది అనమాట. ఒకసారి కిచెన్ కూడా చూడండి. కిచెన్ లోకి ఇలా ఎంటర్ అవగానే మనకి ఇక్కడ దేవుని రూమ్ అయితే ఉంది. ఒకసారి దేవుని రూమ్ చూద్దాం. చూడండి, దేవుని రూమ్ కూడా చాలా నీట్ గా పెట్టించారు. చాలా చాలా బాగున్నాయి. అదే విధంగా మనకి డోర్స్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి డోర్స్ కూడా. అలాగే కొంచెం ముందుకు వస్తాను, ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ కానీ ఇలా మనం ఏదైనా పెట్టుకోవడానికైనా సరే కబోర్డ్స్ కూడా చాలానే ఉన్నాయి. మనకి ఎన్ని సామాన్లు అయినా కూడా మనకి అడ్జస్ట్ అవుతుంది. అలాగే మనకి గ్యాస్ బండ్ ఉంది, ఇక్కడ రోడ్ ఉంది, మనకి సింక్ కూడా ఇక్కడ ఉంది. వాటర్ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మనకి ఇలా కిచెన్ లో నుంచి రాగానే మనకి తూర్పు మనకి వెంటిలేషన్ కోసం ఇలా అయితే పెట్టారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక బాల్కనీ అయితే ఉంది. ఇక్కడ మనకి వాషింగ్ ఏరియా అయినా సరే, మనకి లోపల ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి మనకి వాషింగ్ ఏరియా కంపల్సరీ. అలాగే మనం పైకి వెళ్ళడానికి ఇలా స్టెప్స్ కూడా ఉన్నాయి. స్టెప్స్ కింద మనకి ఒక బాత్రూమ్ కూడా ఉంది. మీరు కింద చూసారు కదా, కింద ఏ విధంగా అయితే నడవడానికి ఒక ప్లేస్ అయితే ఉందో అలాగే ఉందన్నమాట. ఇక్కడ మొత్తం స్ట్రైట్ ఇక్కడ నుంచి అక్కడ వరకు చాలా లెంత్ కూడా బాగుంది.